హాయ్ ఫ్రెండ్స్, మీరైతే సమ్మర్లో అస్సలు మిస్ అవ్వకుండా చేయాల్సిన రెసిపీ అండి. నేను ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా కుల్ఫీ చేశాను. విప్పింగ్ క్రీమ్ కానీ అలాగే పాల పౌడర్ రెండు కూడా యూజ్ చేయలేదు. సేమ్ మనకి బయట కొనుక్కునే టేస్టే వస్తుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సేమ్ బయట కొనుక్కునే కుల్ఫీ టేస్ట్తోనే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే దీనికోసం నేను పావు కప్పు జీడిపప్పు తీసుకొని దీన్ని ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఇలా హాట్ వాటర్ వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. కుల్ఫీ చేయడం కోసం నేను 1 లీటర్ పాలని తీసుకున్నాను. మీగడ పాలు, అది కూడా గేదె పాలు తీసుకున్నాను. మాకు గేదె పాలు అవైలబిలిటీ ఉంది కదా అని గేదె పాలు తీసుకున్నాను. ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ అదే ఉంటుంది. కాకపోతే మీగడ పాలతో, అది కూడా గేదె పాలతో చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పి నేను గేదె పాలతో చేస్తున్నాను. స్టవ్ ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాలను అయితే మరిగించుకోవాలి. మనం పాలను అయితే అస్తమానం ఇలా తిప్పుతూనే ఉండాలి. పైకి మీగడ ఇలా వస్తే ఈ మీగడని మనం పాలలోకి కలిపేసుకొని మళ్ళీ పాలను అయితే మరిగించుకుంటూ ఉండాలి. మనకి పాలు 1/2 లీటర్ పాలు అయ్యే వరకు కూడా ఇలా మరిగించుకుంటూనే ఉండాలి, తిప్పుతూనే ఉండాలి. లేదు అంటే మాడు పట్టేస్తుంది. పాలు కొంచెం మరిగిన తర్వాత కొంచెం పాలను అయితే ఇలా వేరొక గిన్నెలోకి అయితే తీసుకొని దీంట్లోకి మనం కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకోవాలి. మీరు కుంకుమ పువ్వుని ఇలా పాలల్లో కాకుండా వాటర్లో కూడా నానబెట్టుకోవచ్చు. ఇది జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాను, టేస్ట్ కోసం అయితే కాదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. పాలు ఇలా పొంగుతూ మీగడ పైకి వచ్చేస్తే దాన్ని మనం కంప్లీట్గా పాలలోకి ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూనే ఉండాలి. మనం ఆల్రెడీ జీడిపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. లేదు అంటే చిన్న చిన్న పలుకుల కింద ఉన్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే మెత్తగా పేస్ట్ చేసాను. కుంకుమ పువ్వు వేసిన పాలు చూసారా, మంచిగా కలర్ వచ్చింది. ఫస్ట్ వేసిన వెంటనే కుంకుమ పువ్వు అయితే కలర్ రాదు, కాసేపటికైతే కలర్ వస్తుంది. మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదా, 1 లీటర్ పాలు కాస్త 1/2 లీటర్ పాలు అయ్యే వరకు కూడా మరిగించుకుంటూనే ఉండాలి. 1/2 లీటర్ పాలు అయిన తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ అందులో వేసుకోవాలి. నేనైతే కుంకుమ పువ్వు కూడా నానబెట్టాను కదా పాలు, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం మనం ఇంకెక్కడికి వెళ్లకుండా స్టవ్ దగ్గరే నుంచొని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. జీడిపప్పు వేసిన తర్వాత మాడు పట్టేస్తుంది, వెంటనే పట్టేస్తుంది. అందుకని చెప్పి మనం ఇంకా కలుపుతూనే ఉండాలి. జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత మనకి పాలు అనేవి కొంచెం చిక్కబడుతుంది. ఇదైతే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీరు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేనైతే బెల్లం వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను. మీకు నచ్చితే ఇది వేయండి, లేదు అంటే దీన్ని కూడా స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత పాలలోకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేస్తాం కాబట్టి పాలు అనేది కంప్లీట్గా చల్లారే వరకు కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం వలన పాలు అనేవి మంచి క్రీమీగా ఉంటుంది. పాలని మనం మిక్సీ పట్టకుండా ఐస్ క్రీమ్ మౌల్లో వేసేసుకోవచ్చు, బట్ మిక్సీ పట్టడం వలన బాగుంటుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా కుల్ఫీ మౌల్లో కానీ ఐస్ క్రీమ్ మౌల్లో కానీ వేసుకోవాలి. అవేవి లేని వాళ్ళు గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్ ఉన్నాయి అని చెప్పి అందులో వేసాను. అందులో వేయగా మిగిలిన దాన్ని ఇలా పాత ఐస్ క్రీమ్ బాక్స్ ఒకటి ఉంటే నా దగ్గర, అందులో మొత్తం అంతా వేసాను. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఫుల్ డే మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది మనకి 1 డేలో రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మనం ఐస్ క్రీమ్ ని ఇలా వాటర్ లో డిప్ చేస్తూ వాటర్ ని ఇలా వేయటం వలన ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా డిమౌల్ చేసేయచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం బయట కొనుక్కునే కుల్ఫీ లాగే ఉంది. మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఈ రెసిపీ అయితే ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఇంట్లో ఉండే వాటితోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అయితే ఈ రెసిపీ తయారు చేశాను కాబట్టి మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.